చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగోనైనా నీ భక్తులు మా బిడ్డలు నాయనా మరి తలల వంచి నిన్ను స్తుతిస్తూ ఉండగా వారిపై నీ కనికరములు కృమ్మరించడమే కాక ప్రభా ప్రతి బిడ్డ సమస్యను కూడా తీర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు కనుక ప్రభా ఇదిగోనైనా మరి కొన్ని జన్మలు బట్టి ఈ యొక్క ప్రార్థన సహవాసములలో మేము కొనసాగించుకొని చూడగా మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు నువ్వే కనుక ప్రభా సమస్త మనవలు భారములు సమర్పిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నీ వెలుగులో ప్రకాశిస్తున్నాం. నీ స్తోత్రాలు ప్రభా. వచ్చి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను కూడా మీ యొక్క సహాయంతో తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఆయన మా గ్రామం అంతటిని ఆశీర్వదించండి. గ్రామంలో ఉన్నటువంటి అపవాది కలతలన్నింటినీ కూడా మీ అగ్నితో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఇప్పుడు నీ పరిశుద్ధ గ్రంథములో మేము తండ్రి మరి మాటలను నాయన మరి నీవు నిల్చుండగా నీ కృప నీ కాపుదలతో మమ్మల్ని నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, నీ యొక్క ప్రేమ ఎంతో గొప్పది. నీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. నాయన వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. లైవ్లో చూస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ దీవించండి. ఇప్పుడు మాతో మీరు మాట్లాడి ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును, దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనం చదువుకుంటున్నాం. మరి ఇక్కడ 65వ కీర్తన 2వ మాట చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అనే మాటను మనం చూస్తున్నాం. మన ప్రార్థనలు ఆలకించినటువంటి వాడు మన దేవుడు గనుక ఆ దేవుని దగ్గరికి సర్వ శరీరులు కూడా హాజరవుతాయి. ఎవరంటే ప్రార్థన పరులు, దేవుని బిడ్డలు. అటువంటి విధముగా మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. మరి మాట నేను చెప్తాను, నా వెనుకతలో మీరు చెప్పండి. 55వ కీర్తన 17వ వచనంలో ఉన్నటువంటి మాట నేను ముందుగా చెప్తాను. మీరు దయచేసి అందరూ కూడా ఎవరు కూడా పెదవులు మూసుకొని ఉండకండి, అందరూ చెప్పాలని మనవి చేస్తున్నాం. దావీదు గారు చెప్పినటువంటి మాటలను మనము కూడా ఏకీభవిద్దాం. మరి నేను చెప్తాను, వెనుక చెప్పండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొర్ర పెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రతి వ్యక్తికి చెందినటువంటి మాట. మరోసారి చెప్పండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొర్ర పెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. మన ప్రార్థనలు ఆలకించగలిగినటువంటి వాడు మన దేవుడు. మన దేవుడు మన ప్రార్థనలు తప్పక ఆలకిస్తాడు. కనుకనే అక్కడే 57:20 ఉంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నడను నీతిమంతులని కదలనిచ్చే దేవుడు మాత్రము కానే కాదు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన భారం అంతా ఎవరి మీద వేసుకోవాలండి? దేవుని మీద వేసుకోవాలి. కనుక ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి మాటలలో చూస్తే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని బిడ్డలే. గనుక దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా, దేవుని బిడ్డలారా, దేవుని కుమార్తెలారా, దేవునికి మన అవసరతల నిమిత్తము ఆరోపించండి. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించండి. యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఎట్లా? ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. మనము ఆరోపించినటువంటి విధానము, లేదంటే మొర్ర పెట్టినటువంటి విధానము, లేదంటే మనం వేడుకున్నటువంటి విధానము ఎలా ఉండాలంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే నిర్దోషమైన మనస్సు, కపటము లేని మనస్సు, మరి నిష్కపటమైనటువంటి హృదయముతో దేవునికి మనము మొర్రపెట్టాలి. మొర్రపెట్టేటప్పుడు దేవుడు వింటాడనట, అంటాడు. గనుక అటువంటి దేవుని యొక్క అవకాశంలో మనము ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు.
మీరందరూ కూడా దేవునికి విజ్ఞాపన చేయండి, ఆత్మతో ఆరాధించండి, అవసరతలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన మనలను పోషిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. గనుక దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడి ఉండవలసినటువంటి అవసరాలు ఎంతైనా ఉన్నాయి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం. ధ్యాన భాగంలోకి వెళదాం. ధ్యాన భాగంలో మనం చదువుకున్నటువంటి మాటలు క్రొత్త పాఠం ఏది, ఈ పాఠాన్ని మనము బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదివించాను, కానీ 20 వరకు దాని పాఠాన్ని నేను మీకు త్వరగా వివరించి ముగించుకుందాం. ఇక్కడ చూద్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, ఎవరండి వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. దేవుని వాక్యాన్ని వివరించగలిగినటువంటి వారు, దేవుని యొక్క దేవాది దేవుని యొక్క సమస్త సువార్తలను ప్రకటించగలిగినటువంటి వారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు మనలట ఆలయాలు కట్టుకొని జీవిస్తున్నటువంటి వారు, ఎంతో ఘనముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు వివరించగలిగినటువంటి వారు వీరు. గనుక ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. యేసు భూలోకానికి వచ్చాడు, ఆయన సంచరిస్తున్నాడు, ఆయన గురించి ప్రకటించారు. కానీ ఆ ప్రకటించినటువంటి ప్రకటన వారి హృదయంలో లేదు. ప్రకటించినటువంటి ప్రకటన మాత్రం వారి హృదయంలో లేదు. వాళ్ళు అసత్యానికి దగ్గర ఉన్నారు, కానీ సత్యానికి దూరముగా ఉన్నారు. ప్రకటిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ అసత్యానికి వాళ్ళు అలవర్చుకున్నారు, కానీ సత్యానికి మాత్రం దూరంగా ఉన్నారు. కనుక వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? ప్రకటిస్తున్నటువంటి రక్షకుడి దగ్గరికే వచ్చారు. యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు చూద్దాం. మీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయిస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారము అతిక్రమించుచున్నారు అని అడిగిరి. ఎవరిని అడుగుతున్నారు? యేసుని, లోకరక్షకుని అడుగుతున్నారు. దివ్యమైనటువంటి సృష్టికర్తను అడుగుతున్నారు. భూమియు దాని సంపూర్తియు దేవునివై ఉన్నవని ఇక్కడ కీర్తన 24వ అధ్యాయంలో 1వ మాటలో చెప్తున్నారు. సమస్తము కూడా ఎవరిది? దేవుని. అటువంటి దేవునికే ఎదురు మాట్లాడుతున్నారు. దేవునికి ఎదురు మాట్లాడుతున్నారు. ఇదిగో నీ శిష్యులు చేతులు కడుక్కోలేదు అంటున్నారు. అనేసరికి యేసు ప్రభువు చాలా బాధపడుతూ ఏమన్నారు చూద్దాం. అందుకాయన మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? దేవుని ఆజ్ఞను వదిలేస్తున్నారు, లోక సంబంధమైనటువంటి విషయాలను అడుగుతున్నారు. చేతులు కడుక్కోవటంలో తప్పు లేదు, కడుక్కోపోవటంలో మరి తప్పించుతున్నారే. గనుక మీ పారంపర్య ఆచారమును మీరు ఎందుకు పట్టుకుంటున్నారు? పూర్వదినాలు తెలియక చేసినటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పూర్వ దినాల్లో అంటే మాకు లేదులేండి, మా తండ్రులకి మన తల్లులకి అయితే వాళ్ళ కడుపు మీద కాల్చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? కడుపు మీద కాల్చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలుస్తున్నారా? అదే బాని పూర్వం తాలూకా అలవాటు ఇప్పుడు చేస్తే మనం ఉండగలమా? ఉండరు. గనుక అప్పుడు ఆ రోజుల్లో అలా జరిగి, ఇంకా ముందు రోజులు మన ముత్తాతల రోజుల్లో వారికి పుట్టినటువంటి ప్రథమ ఫలము కలిగినటువంటి కుమారుడవని ప్రప్రథముగా పుట్టినటువంటి వాడిని అరణ్యంలోకి తీసుకెళ్లి ఒక బండ దగ్గర నేలకేసి కొట్టేసాడు. వారికి పుట్టినటువంటి ప్రథమ ఫలం అనేసి దేవునికి సమర్పించడం కాదు, బండకి బండ మీద కొట్టేసాడు. బండ క్రీస్తు అనుకోండి. కానీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. పూర్వం తాలూకా పారంపర్య ఆచారాలంటే అవి ఎందుకు కూడా మరి చాలా క్రూరమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి అటువంటి ఆచారాలు మీరు చేస్తున్నారే అని యేసు ప్రభు మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు
తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిచ్చాను కదా. మీరైతే దూషిస్తారండి, తల్లిదండ్రులను దూషిస్తారు, తల్లిని దూషిస్తారు, తల్లిని దుఃఖపెడతారు. గనుక అక్కడ దేవుడు నిర్ణయం మరి చెప్పాడు కదా. తర్వాత మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుతున్నారు కదా. ఇలా ఓతోత విషయాలు. తల్లిని తండ్రిని ఎక్కువ ప్రేమించాలా, గణపరచాలి. తప్పించుకున్న గుణాలు తల్లిదండ్రులకి పోషించలేక, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడలేక తప్పించు గుణాలు బోళ్ళు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు ప్రేమించాలా, తల్లిని ప్రేమించాలా, తండ్రిని ప్రేమించాలా అని వ్రాయబడి ఉంది కదా. దేవుడు సెలవిచ్చాడు. మీరెందుకు అట్లా చేయరు? అట్లా ఎందుకు చేయరు? ఏదో ఒక చేసి అది దేవుడు యొక్క సంకల్పం. నేను దూరం వెళ్ళిపోతున్నా, దేవుని ఏర్పాటనేస్తాను, దేవుడి మీద తోసేస్తాను, నువ్వు చేసిన తప్పులేండి. కానీ దేవుడు అటువంటి వాడు మాత్రం కానే కాదు. గనుక ఇంకా మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. గమనించారా? మీ పారంపర్య ఆచారాలని, అసభ్యతకరమైనటువంటి ఆచార్యాలని పట్టుకొని దేవుని మాటలను నిరర్ధకము వ్యర్థం చేసేస్తున్నారు. ఎంత భయంకరంగా ఆ రోజుల్లో అలా జరిగాయి. ఈ రోజుల్లో ఉన్నాయా లేదా? ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఆలకించినట్టే ఉంటాం, విన్నట్టే ఉంటాం, హృదయంతో దేవుని ప్రార్థించినట్టే ఉంటాం. కానీ దేవునికి బాధ కలిగించినటువంటి వారముగా ఉంటున్నామేమో చూసుకోవాలి. దేవునికి బాధ కలిగించినటువంటి వారముగా ఉంటున్నామేమో. మన ఆచారాలు, మన హెచ్చులు, మనకున్నటువంటి సమస్తమైనటువంటివి దేవునికి లోబడకుండా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అక్కడ ఉన్నటువంటి పారంపర్య ఆచారము నిమిత్తం దేవుని మాటలను నిరర్ధకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ ప్రజలతో నన్ను గణపరుచుదురు గాని, ఇక్కడ మనలో పెదవులు కూడా ఎప్పరు, పెదవులతో నేను గణపరిచిన బాగుంది, పెదవులు కూడా ఎప్పరు, నన్ను పెదవులతో గణపరిచెదరు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా చెప్పరేటి, ఈ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసు పూర్తిగా దేవునికి హృదయాన్ని ఇచ్చినటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి అంటుగడ్డి పడుతూనే ఉంటాం, కానీ దూరం అవ్వం. ఈ మాట పూర్వకాలములో యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించినటువంటి మాట. ఈ మాట యెషయా ప్రవక్త ద్వారా కొనసాగింది. అద్భుతమైనటువంటి మాటను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చాలా మంది విసర్జిస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే అంటున్నాడు ఆయన, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇక్కడ మనం కీర్తనలో ఉత్తర ప్రచిత్రాలు చదువుకున్నాం. ప్రతిష్ఠితములకు ఆభరణములతో దేవుణ్ణి స్తుతిస్తే తప్పకుండా నువ్వు అనుభవిస్తావు. ఏంటి అనుభవిస్తావు? మేలులు, కీళ్లు కాదు. కీడులు అనుభవించావు, మేలులు అనుభవిస్తావు. ఎప్పుడైతే నీకు ప్రతిష్ఠితము ఆభరణములు నీ హృదయములో ఉండేది, నిషిద్ధమైనటువంటి మనసు, నీ పూర్ణమైన మనసు, పూర్ణమైన శక్తి, పూర్ణమైన విశ్వాసముతో నువ్వు ప్రతిష్ఠితమైనటువంటి సత్యములతో, యథార్థములతో, నిష్కలంకమైనటువంటి మనస్సుతో, ఇటువంటివే ప్రతిష్ఠితముల ఆభరణములు. మన శరీరానికి తగిలిస్తాం కదా బోల్డ్ ఆభరణాలు, అది కాదు. మన హృదయంలో కూడా ఆభరణాలు ధరించుకోవాలి. ఆ హృదయంలో ధరించుకున్నటువంటి ఆభరణములను పరిశోధిస్తాడు మన తండ్రి అయిన దేవుడు. మన తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఆభరణములను క్లియర్గా చూస్తాడు. చూసినటువంటి విధానమును బట్టి
మన కోరికలను ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అదే విధముగా అని యెషయా ప్రవక్త ద్వారా కూర్చి చెప్పు అని యెషయా మిమ్మల్ని కూర్చి ప్రకటించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు ఈ మాట నేను చెప్తున్నాను వినండి, గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక మాట మీకు గ్రహించాను. స్త్రీలు ఎదుటి వారని నేను ఉదయం సాయంకాలం ప్రార్థన ఎన్నోటితో చెప్పిన అలాగే ప్రజలందరినీ దగ్గరికి పిలిచి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే నోట పడినది మనిషిని అపవిత్ర పరచదు గాని నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్ర పరుచునని వారితో చెప్పాను. గమనించారా? నోట పడినది అపవిత్ర పరచదు, కానీ నోట నుండి వచ్చినది అపవిత్ర పరచబడుతుంది. ఆ నోట నుండి పడినది నోటిలోకి వెళ్ళింది మనల్ని అపవిత్ర పరచదు, కానీ నోట నుంచి బయటకు వచ్చింది మాత్రం మనకు అపవిత్ర పరుస్తుంది. ఇంకా ఉంటుంది భయంకరమైనటువంటి మాట ఇంకేంటంటే, మనము నోట నుంచి పడినది కడుపులోకి వెళ్తుంది, కడుపులోకి వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది? బహిర్భూమి. అంతే కదా, బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కానీ మన నోట నుంచి బయటకు వచ్చింది ఏదో పాప చదువుతారు చూడండి. ఏదో మాట నేను చెప్పి చదువుతారు చూడండి. మళ్ళీ చెప్పమ్మా. అంతటా ఆయన శిష్యులు వచ్చి మీదకి వెళ్ళిపోన్నాం. మీరు అంతటా ఆయన శిష్యులు వచ్చి వెరీ గుడ్ పరిచయులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను తన శిష్యులు అడిగాడు. ఇదిగో అలా నిన్న మొన్న అందరూ ఉన్నారు, నాకు సంబంధించినటువంటి వారు అందరూ వచ్చి బాబురావు ఇలాగుంది నీకు తెలియదా అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే నేను కావలసినటువంటి వాళ్ళు కనుక. అదే విధముగా ఇక్కడ యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారు, ఇదిగో ఆ యూదులు ఇలా చేస్తున్నారు, పరిశీలనగా అనుకుంటున్నారు, నీకు తెలియదా అని అడిగేటప్పుడు ఆయన పరలోకమందున్న నా తండ్రి వాటిని పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు తెల్లగింపు. ఈ మాట ఎంతో అర్థం అండి. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పీకెత్తారు అంటే పనికిరానటువంటి వారిని పీకుతారు అని అర్థం. కనుక ఇక్కడ నా తండ్రి నాటని విత్తనము ఎవరు నాటుతారు? అది తండ్రి మన దేవుడు నాటిన విత్తనం ఎవరు నాటుతారు తెలుసా? అపవాది. అటువంటి అపవాది విత్తనములన్నీ కూడా పీకేస్తాడు నా తండ్రి అంటూ వారి జోలికి పోకండి, వారి గుడ్డివారై ఉండి గుడ్డి వారికి త్రోవ చూపువారు. గమనించారా? నా తండ్రి వెయ్యినటువంటి మొక్కలవి, నా తండ్రి పుట్టించినటువంటి సమస్యలవి అపవాది వాళ్ళలో ఉన్నాడు. వాటిని ఎప్పుడుకో పిరికేస్తారు. వాళ్ళు గుడ్డి వాళ్ళై ఉండి కూడా గుడ్డి వాళ్ళకి త్రోవ చూపెడుతుంటారు. వాళ్ళ మనసులో విశ్వాసం లేదు, మనసులో మంచిది కాదు, అటువంటి వారికి వాళ్ళు త్రోవ చూపెడతారు అంటూ గుడ్డివారు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అని. అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? శిష్యులారా, ఇంతవరకు అవివేకులు అంటే జ్ఞానం లేనటువంటి వారుగా ఉన్నారా? మీకు తెలియదా అంటూ నోటిలోనికి పోవునదంతయు కడుపులో బడి బహిర్భూమిలో విడవబడును, గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇదే మనిషిని అపవిత్ర పరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు,
ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. దేవ దూషణలు హృదయములో నుండే వచ్చును. ఇవి మనుషులను అపవిత్రపరచబడినటువంటివి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి అర్థాలతో కలిగినటువంటి మాటలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. కానీ చెడు చేతులు కడుగు కొనక భోజనము చేయుట అక్కడికి వచ్చింది. చేతిలో మురికి ఉందనుకో నోట్లోకి వెళ్తుంది, కానీ హృదయంలోకి వెళ్తుంది కదా. ఒక్కోసారి ఫంక్షన్లకు వెళ్తాం, అవి చేయకూడడానికి అవకాశం ఉండదు. ఇలాగెలగా అనడం, తుడుచుకోవడం, ఇలాగా తినేయటం. మరి ఎటువంటి వారైనా నేనైతే కంపల్సరీ చేయగలిగితే కానీ నాకు తెలుస్తుండదండి, క్షమించండి. మరి చాలామంది అదే పని చేస్తారు. ఎలాగా తుడిచేసి అక్కడికి కడుక్కోవడానికి వెళ్ళడానికి బద్దం అనమాట, బొవ్వు తినేస్తారు. దానికి ఏం తప్పు లేదు. కడుక్కున్నంతలోనే ఏటిపోదు, కడుక్కు లేకుండా శుభ్రం చేసుకుని తిన్నంతలో ఏట్లేదు అని యేసు ప్రభువు దించారు. పిచ్చి వాళ్ళారా, చెయ్యి కడుక్కోకుండా తినడం అంటున్నారే, మీ హృదయాన్ని ఏమాత్రం కడుగుతున్నారు? మీ మనసు ఏమాత్రం శుభ్రం చేసుకుంటున్నారు? మీ యొక్క మనసులో, హృదయంలో ఎంతవరకు ప్రతిష్ఠితములు ఆభరణములను ధరిస్తున్నారు అని యేసు ప్రభు వారికి బుద్ధి చెప్పారు. శిష్యులు వచ్చి వారికి చెప్పారు కదా. ఏం చెప్పారు? ఇదిగో నీ గురించి ఎలా అనుకుంటున్నారు, అవి నా తండ్రి నాటిన మొక్కలు, అవి ఏదో ఒక రోజు పెరికేస్తారు. గుడ్డివాడి తాపు చూపారు కదా, చూపించలేడు. కనుక వాళ్ళు గుడ్డివాళ్ళు, ఈ గుడ్డివాళ్ళు పెడతారు. వాళ్ళిద్దరికి వెళ్ళి ఎక్కడ పడతారు అంటే నరకంలో పడతారు. వాళ్ళ సంగతి అలా వదే అని చెప్తూ మళ్ళీ పేతురు కూడా, అయ్యా మాకు వివరణ చెప్పవా అని ఆయన మాత్రం చురుగ్గా అడుగుతాడండి. అడిగేటప్పుడు గద్దించి చెప్పాడు ఆయన, పిచ్చోడా, నోట్లో మనం తినే ఆహారము కడుపులోకి వెళ్తుంది, కడుపులో నుంచి బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ హృదయంలో నుంచి వచ్చినటువంటి చెడు శరీర కోరికలు, వీటిని మాత్రం మనం దూరపరచుకోవాలి. ఇది చాలా అసహ్యమైనటువంటిది. ఇదే అసహ్యమైనటువంటి కానీ చేతితో కడుక్కోకుండా తిన్నంతలో తప్పులేదు అని యేసు ప్రభు వారు చాలా చక్కగా వారికి ఆ ఉపమానము చెప్పడం మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యేసు ప్రభు దగ్గర రాజ్య భారము మోస్తున్నటువంటి దేవుడు, లోకాన్ని పుట్టించినటువంటి దేవుడు, ప్రజలను సృష్టించినటువంటి దేవునికి దగ్గరికి వచ్చి ఆయన వాగ్వాదాలు చేస్తున్నారండి. ఎవరండాలు? పరిసయ్యులు, శాస్త్రులు. నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళే ఈ రోజుల్లో లేరా? మంచిగా ఉంటారు. ఇక్కడ మంచాల కింద దూరిపోయి మంచం నెట్టేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అది అపవాది నాటిన మొక్కలు. అవి ఆ మొక్కల్లో మనం ఎప్పుడు జోలుకోకూడదు. మన హృదయాలను మనం దేవునికి స్పష్టంగా అప్పచెప్పుకోవాలి. మన హృదయాలను మనము దేవునికి ఇచ్చేయాలి. ఎప్పుడు మనం ఇస్తామో, ఒక మాట చెప్తున్నాను వినండి శ్రద్ధగా. మనం ఎప్పుడు మన హృదయాలను దేవుడికి ఇస్తే చనిపోయినటువంటి మన వారికి అందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి సంతోషం, గెంతులేస్తారంట. దేవునికి స్తోత్రం. ఎందుకనో మనలను బట్టి వారికి ఉత్సాహం వస్తుంది. అదిగో నా కుమార్తె, అదుగో నా భార్య, అదుగో నా తల్లి, అదుగో నా రక్తం అక్కడ దేవునిలో ఉంది. మాత్రమే దేవుడు నీ చేసిన తప్పుకి ఉపయోగిస్తాడు అని గొంతులేస్తారంట. ఇక్కడ మనము మంచం కింద దూరిన కుక్కల్లాగా ఉంటే వాళ్ళకి ఏడిపించినటువంటి వరమే కదా. ఏమండి అమ్మా, చిన్నమ్మా, ఏడిపించినట్టు వెళ్ళిపోయినా. ఇక్కడ మనము ఎంత గ్రాండ్గా దేవునికి ఆత్మనిచ్చి దేవునికి కనపరుస్తామో అక్కడ మనకి అంత అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. కనుకనే మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినటువంటి వాడు, గుడ్డివాళ్ళు బాగు, గొస్తువాళ్ళు బాగు, అందరూ బాగు చేసిన యేసు ప్రభువునే శోధించారండి. అలాంటప్పుడు ఎంత ఇదండి. చూడండి, ఇక్కడ ఇర్మియాలో చూసినట్లయితే 4:2, ఇర్మియా 4:2లో చూస్తే, సత్యమును బట్టి న్యాయమును బట్టి బాగా ఆలకించాలి మీరు మాటలు. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు
ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందరు. ఆయన ఎందే అతిశయపడతారు. ఎవరు ఏంటండి? సత్యాన్ని ప్రకటిస్తున్నాం, సత్యంలో మేము నడుస్తున్నాం, స్వచ్ఛంగా ఉన్నాము అనుకుంటూ దేవుణ్ణి దూషిస్తారు. దేవుణ్ణే దూషిస్తున్నటువంటి వారు ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కీర్తనలు 24 చూస్తే, భూమియు దాని సంపూర్తియు, లోకమును దాని నివాసులను, లోకములు నివాసించినటువంటి మనమందరం కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనం దేవుని సొత్తే ఉన్నాం. కనుకనే సామెతల్లో చెప్తున్నాడు సొలొమోను జ్ఞానం సామెతలు 8:13 చూస్తే, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనములను అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములు. దేవునికి స్తోత్రం. దేవునికి అసహ్యం. యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త 45:12 చూస్తే, భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను ప్రజలను పుట్టించినటువంటి వాడు నేనే, నా చేతులు ఆకాశమును విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చి తిని. సమస్తము కలుగు చేసినటువంటి వారు ఎవరండి? దేవుడే. అటువంటి దేవుని మీద దోషం వేసినటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. మేము నిజమైన భక్తులు అనుకుంటారు, నిజమైన సేవ అనుకుంటారు. యోహాను సువార్తలో మనం చాలాసార్లు చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే, సేవ చేస్తున్నటువంటి వారు అందరూ కూడా సత్యమైనటువంటి దేవుని బిడ్డలను చంపినటువంటి వారు. నేను సేవ చేస్తున్నానని చెప్పుకుంటూ దేవుని బిడ్డలు చంపుతారు. అటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో ఈరోజు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి చివరి మాటలు చూద్దాం త్వరగా 2 మాటలు. యోహాను 1వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. స్వకీయులు అంటే ఎవరండి? ఎవరమ్మా స్వకీయులు అంటే? వచ్చా సొంత వారండి. ఆయన తన సొంత వారి దగ్గరకు వస్తే సొంత వారు ఎవరు కూడా ఆయన్ని అంగీకరించలేదు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. అదే కీర్తనలో మళ్ళీ 17వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ధర్మశాస్త్రము మోషే ద్వారా నిర్మింపబడింది, కానీ కృపయు సత్యమును యేసు ప్రభువు వల్ల అవి బయలుపరచబడ్డాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే 16వ వచనంలో చూసినట్లయితే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిపూర్ణతలో నుంచి మనకు కృపలు కృమనింపబడుతున్నాయి. మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా, ఎటువంటి క్రూరులమైనప్పటికీ కూడా, ఎటువంటి దొండ ప్రవర్తన కలిగినటువంటి వారమైనప్పుడు కూడా దేవుని కృప మనకు వస్తుంది. కారణం ఏంటో తెలుసండి? ఆయన రాకడ సమీపం ఉంది. ఆయన రాకడ సమీపం ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలు ఆదరణకర్త ద్వారా పొందుకున్నాం. ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని దేవునికి ఎల్లవేళలు కూడా మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆయన ఆరాధిస్తూ ఏకగ్రహముగా ఆయన యొక్క దీవులు మనం పొందుకుందామని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి, కృప కలిగినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నువ్వెంతో ప్రేమ కలిగి నీ స్వకీయమైనటువంటి మా దగ్గరకు వచ్చావు. అయినా మేమందరం ఎప్పటికీ నిన్ను తండ్రి శ్రమ పెడుతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇక్కడ నాయన తలలు వెంచినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించాలి. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, నాయన బలహీనులు ఉన్నారు. వారందరికీ కూడా అద్భుతమైనటువంటి నీ దర్శనముతో నాయన వారిని సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అన్నారు. ఇదిగో నీ మాటలు విన్నటువంటి హృదయాన్ని కడుక్కున్నటువంటి నీ బిడ్డలకు ఇప్పుడే మీరు దర్శనమిచ్చి అద్భుతమైనటువంటి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. మా కోరికలన్నీ తీర్చండి ప్రభా. మాకున్నటువంటి సమస్యలన్నీ తీర్చండి ప్రభా. మాకు అపవాది కలతలను కాల్చివేయండి ప్రభా. ఇదిగోనైనా ఎవరెవరు బాగులేదు మీకు తెలుసు ప్రభా.
బాగులేనటువంటి వారిని అందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా పేటలో ఉన్నటువంటి వారు, మా గ్రామంలో ఉన్నటువంటి వారు, మాణిక్యంపేటలో ఉన్నటువంటి వారు, బలహీనందరినీ ముట్టండి, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం చేయండి. లోటులతో ఉన్నటువంటి స్త్రీలను, నాయన కొరతలతో ఉన్నటువంటి పురుషులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన సంపూర్ణముగా మీకు మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరముగా ఉండేలా దీవించి మీరే ఘనత పొందుకోమని మా రక్షకుడు అయినటువంటి పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.